హలో హాయ్ అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ పుష్పరారాజ్ అండి. మేమైతే యాగంటి పుణ్యక్షేత్రానికి అయితే వచ్చామండి. పొద్దున్నే నైట్ అయితే స్టే చేసి పొద్దున్నే అక్కడ తాణాలు చేసి యాగంటి దర్శనానికి అయితే వచ్చామండి. మేమైతే ప్రజెంట్ కోనేరు దగ్గరికి వచ్చామండి. కోనేరులో తాణం చేద్దామంటే ఆల్రెడీ ముందు ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనానికి అన్నీ బయలుదేరాము. కోనేరు చూసుకుని అప్పుడు స్వామివారి దగ్గరికి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. మీరు కూడా ఈ కోనేరు చూస్తారని మీకు చూపిద్దామని కోనేరు దగ్గరికి వచ్చి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బయలుదేరామండి. ఫస్ట్ అయితే కోనేరుని చూసుకున్నామండి. కోనేరులో అయితే కాళ్ళు కడుకుని తల మీద కొన్ని నీళ్ళు జల్లుకుని బయలుదేరామండి లోపలికి. చాలా అద్భుతంగా ఉండే లొకేషన్ మాత్రం అండి. చూడాలనిపిస్తుంది. ఇక్కడ మాత్రం ఈ కోనేరు దాటిన తర్వాత ఎదురుకొస్తే చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. నైట్ పూట స్టే చేసుకోవచ్చు. చింత చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉంది. స్వామివారిని దర్శనం ఈ క్షేత్రానికి కాకులు కూడా రావంటండి. ఇక్కడ మహర్షి శాపం వల్ల రుద్ర మహర్షి శాపం వల్ల ఈ కాకులు కూడా రావంటండి ఇక్కడికి. మేమైతే చాలామంది మేము ఎప్పటి నుంచో దర్శనం చేసుకోవాలని స్వామివారి దగ్గరికి వచ్చాము. మేము ఆ స్వామిని దర్శనం చేసుకుంటే కొన్ని కష్టాలు తీరుతాయి. మా అందరికీ కష్టాలు తీరుతాయండి. అనుకున్న కోరికలు తీరుతాయండి. ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర దర్శనం చేసుకుని ఇక్కడే వెంకటేశ్వర స్వామి గృహకాడ ఉంటుందండి. మళ్ళీ కొండలోంచి వాటర్ అది వస్తూ ఉంటుందండి. ఇప్పుడు కింద అయితే వాటర్ ఇంకా వదలలేదు. ఆ ఎదరి నుంచి ఉంటుంది వాటరు. మీరైతే చూడండి, వచ్చి చూసి తరిస్తారని అనుకుంటున్నాను. స్వామివారి చూడాలనిపించి ఈ ప్రదేశం మొత్తం ఈ కొండల మధ్యలో నైట్ పూట కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు మాత్రం వస్తేనే కానీ తెలీదు. మీరు చూసేమన్నది కాదు. మీరైతే చూడండి, విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. స్వామివారి కటాక్షం కూడా పొందండి. ఇక్కడ పుష్ప సినిమా కూడా షూటింగ్ జరిగిందండి. అక్కడ అఖండ సినిమా కూడా షూటింగ్ జరిగినట్టు ఉంది. అక్కడ బాలకృష్ణ ఈ బ్రిడ్జి మీద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. పొద్దున్న మేము ఈ వాటర్లోనే స్నానం చేసాము. మేము ఈ కొండలో నుంచి వస్తాయి వాటర్. కొండలోంచి వస్తాయండి. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది తెలియదండి. చాలా మిస్టరీ అండి అది మాత్రం. ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుందండి. అక్కడ యాగంటి బసవన్న దగ్గరికి వెళ్తున్నామండి. యాగంటి బసవన్న దర్శనం చేసుకొని ఆ బసవన్న చుట్టూ ఇదివరకు ప్రదక్షిణ చేసుకుంటానికి అవకాశం ఉండేదండి. ఇప్పుడైతే అవకాశం లేదు ప్రదక్షిణ చేయడానికి. నందీశ్వర శివులు మనం చెప్పుకున్న కోరికలు, మన బాధలన్నీ చెప్పుకుంటే అది ఆయన చెప్పుకుంటే మన నందీశ్వర స్వామి శివయ్య దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తాడంటండి. ఏ విషయమైనా సరే నంది శివులో చెప్పుకుంటేనే మంచిదంటండి. అందుకే చాలామంది ఇక్కడికి వచ్చిన భక్తులందరూ నంది శివులు వాళ్ళు తమ కోరికలన్నీ చెప్పుకుంటున్నారండి. అక్కడ నేను కూడా అలాగే చెప్పుకున్నాను. మీరు కూడా వచ్చి అలాగ నంది శివులో చెప్పుకుంటే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం అంతకంతకు పెరిగి కలియుగం అంతటా రంకి వేస్తారని చెప్పారు కదండి. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయండి. ఆగశాముని తపస్సు చేసిన గృహం అండి. ఆ గృహ దగ్గరికి వెళ్తున్నాం. ఆ గృహం చూసి అందరు కూడా మీరు కూడా చూద్దరు. కానీ పైకి అయితే ఎక్కుతున్నాము.
ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి, మల్లేశ్వర స్వామి గర్భగుడి. రెండు కళ్ళు సరిపోవు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ. లోపలికైతే దగ్గరికి వచ్చాము. మునీశ్వర తపస్సు చేసే గృహం అండి. అమ్మా అదే చూడవలసిన ప్రదేశం అండి. అసలు చూడవలసిన ప్రదేశం అండి అంట. అసలు ఓం నమ శివాయ. అయితే చూడండి పైకి వచ్చాము. యాగంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి. గృహలోకి వెళ్తాం. పైకి ఎక్కుతాం. ఇదిగా ఉంది. అంతకంతగా పెరిగి యాగంటి బసవన్ అంతకంతగా పెరిగి కలియుగం అంతటా రంకేస్తుంది అంటారు. అలాగా యాగంటి వెంకన్న బాబు దర్శనం కూడా జరిగింది. మీరు చూసే ఉంటారు. దర్శనం చేసుకోండి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి మీరు కూడా దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. చాలా బాగుంటుందండి. క్షేత్రం మాత్రం చాలా బాగుంటుంది. చాలామంది చూపించారు. నేను క్షేత్రానికి దర్శనం చేసుకుందామని, శివయ్యని దర్శనం చేసుకుందామని వచ్చాము. దర్శనం చేసుకున్నాం. అబ్బా ఆవేశం. బ్రహ్మగారు తపస్సు చేసిందండి. క్షేత్రం అంతా చూసి వచ్చేసామండి. మేమైతే క్షేత్రం మొత్తం దర్శనం చేసుకున్నాం. వీడియో ఎంతతో చేస్తున్నామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. క్షేత్రం మాత్రం చూడాలనిపిస్తుంది యాగంటి.